తపాలా కార్యాలయాల్లో నోట్ల మార్పిడిలో అక్రమాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. గోల్కొండ తపాలా కార్యాలయంలో ₹1,30,00,000 అవకతవకలు జరిగినట్లు తాజాగా సీబీఐ గుర్తించింది. మరో కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ పలువురి ఇళ్లలో సోదాలు చేసింది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. పెద్ద నోట్ల రద్దును అవకాశంగా తీసుకుని కొందరు తపాలా శాఖ అధికారులు భారీగా అక్రమాలకు తెరలేపారు. కమిషన్ పద్ధతిలో దొడ్డిదారిన కోట్ల రూపాయల నోట్ల మార్పిడి చేసినట్లు సీబీఐ దర్యాప్తుల్లో తేలింది. ఇప్పటికే హిమాయత్ నగర్ ఉప తపాలా కార్యాలయంలో 36 లక్షల నోట్ల మార్పిడి జరిగినట్లు సీబీఐ సోదాల్లో తేలగా, తాజాగా గోల్కొండ పోస్టాఫీసులో దాదాపు ₹1,30,00,000 అక్రమంగా మార్పిడి జరిగినట్లు బయటపడింది. అక్రమాల్లో హైదరాబాద్ రేంజ్ సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్, గోవిందరాజు, ఇత్తేమాద్, రవితేజ కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ గుర్తించింది. నిందితుల ఇళ్లలో సోదాలు జరిపిన దర్యాప్తు బృందాలు పలు కీలక వివరాలు సేకరించారు. హిమాయత్ నగర్ పోస్టాఫీసులో అక్రమాల కేసులోనూ సుధీర్ కుమార్ మొదటి నిందితుడుగా ఉన్నాడు. అతని ఇంట్లో సుమారు ₹40 లక్షల స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 20 నుంచి 30% కమిషన్పై నల్లధనాన్ని కొత్త నోట్లతో మార్చినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఖాతాదారులకు ఇవ్వాల్సిన కొత్త నోట్లను దొడ్డిదారిన దారిమళ్లించినట్లు గుర్తించింది. గత వారం రోజులుగా సుధీర్ కుమార్తో పాటు పలువురు తపాలా సిబ్బందిని సీబీఐ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే సుధీర్ కుమార్ అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హిమాయత్ నగర్, గోల్కొండ పోస్టాఫీసులతో పాటు నగరంలోని పలు తపాలా కార్యాలయాల ద్వారా నోట్ల మార్పిడి చేసినట్లు సీబీఐ భావిస్తోంది. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.